అనుబంధాలు 6వ భాగం. 5వ భాగంలో తాహిర్ రిటైర్ అయ్యి ఇండియాకి తిరిగి వచ్చేస్తాడు. హైదరాబాద్లో బాబా పేరు మీద స్త్రీలకు ఆశ్రమం స్థాపించాలని వాగ్దేవి కోరిక మీద వాగ్దేవి నిలయంలో బస చేస్తాడు. అది నచ్చిన జగదీశ్వరరావు భువన తండ్రి వాగ్దేవితో గొడవ పెట్టుకుని వెళ్ళిపోతాడు. వాగ్దేవి ఆరోగ్యం కూడా క్షీణించడం మొదలు పెడుతుంది. సూర్యదేవర్ వర్మ స్మగ్లింగ్ కేసులో జైలుకి వెళ్తాడు. అది తెలిసి వాగ్దేవి చిన్నాన్న కంగు తింటాడు. కథ కొనసాగుతుంది. కూతుర్ని తండ్రి తనతో వచ్చేయమన్నాడని తను రానన్నాన్ని చెప్పానంది భువన. వాళ్ళు వెళ్ళాక నిజంగానే 80 ఏళ్లు దాటిన వయసు రీత్యానే కాకుండా తాను మోసం చేయడమే కానీ ఇతరులు తనని మోసం చేయలేరన్న ధీమాతో ఉన్న చిన్నాన్న ఆ సూర్యదేవర్ వర్మ చేసిన మోసాన్ని జీర్ణించుకోలేకపోయాడు. దాంతో గుండె పగిలి ప్రాణం పోగొట్టుకున్నాడు. ఆయన మరణ వార్త అన్న ఫోన్లో చెప్పగానే దినవారాలకు భువనం తీసుకువెళ్ళింది వాళ్ళ ఊరికి. తనకెందుకో తండ్రి కుటుంబీకులందరినీ చూడాలనిపించింది. అందువల్ల కూడా ఆ సందర్భం పురస్కరించుకుని వెళ్ళింది. చిన్నాన్న కొడుకు నాకు సంబంధం లేదు. ఆయన నన్ను ఏనాడు కొడుగ్గా చూడలేదు. కోర్టు కీడ్చాడు. కొరివి పెట్టను, దినవారాలు చేయను అన్నాడట. అందుకని కొడుకు వరుసైన తన అన్నే అన్నీ జరిపించాడు. చిన్నాన్న భార్య అప్పటికి పోయి 10 ఏళ్ళైందట. ఆవిడకు చిన్నాన్నకు ఏనాడు సత్సంబంధాలు ఉండేవి కావట. ఎంతసేపు డబ్బు తెమ్మని భార్యని వేధించేవాడట. ఒకసారి 2 ఏళ్ల కొడుకుతో డబ్బు తీసుకురావడానికి పుట్టింటికి వెళ్ళిన భార్య ఇక తిరిగి రాలేదట. భార్య తండ్రి నిక్కచ్చి మనిషట. ఇక దమ్మిడి రాదు నీకు అని చెప్పాడట. అడిగిన డబ్బిస్తేనే ఏలుకుంటాను, ఇవ్వకపోతే కూతుర్ని మనవడిని అట్టే పెట్టేసుకోండి అన్నాడట. అత్తగారు పోయినప్పుడు మాత్రం వచ్చి దహనం అయ్యే వరకు ఉండి వెళ్ళిపోయిందట. డబ్బు కోసం భార్యను కొడుకును సంసార సుఖాన్ని వదులుకున్న మూర్ఖుడు చిన్నాన్న. ఎప్పుడూ ఊరిలో అందరికీ సలహాలు ఇస్తున్నానంటూ వీళ్ల పిలక వాళ్ళకి, వాళ్ళ పిలక వీళ్ళకి ముడిపెట్టేవాడట. ఆయన ఇంటికి వస్తున్నాడంటే చాలు, అమ్మో వస్తున్నాడు తంపుల మారి అని అందరూ ఆయన్ని అసహించుకునేవారట. తల్లిపోయాక ఇక ఆస్తి పంపకాలు అంటూ గంతులు వేశాడట. మామగారు బ్రతికుండగానే ఆయన చేసే దాన ధర్మాలకు ఇల్లు తాకట్టు పెట్టారట. అత్తగారు బ్రతికున్నంత వరకు తన దగ్గరున్న ఒక్కొక్క నగ అమ్మి గుంభరంగా సంసారం సాగించిందట. ఆవిడ పోయేటప్పటికీ ఆమె మెడలో ఒక బంగారు పూసల పట్టెడ మాత్రం ఉందట. ఆ ఉన్న కాస్త కడసారి చూపుకి మీ అమ్మ వచ్చింది కనుక ఆవిడకిచ్చిందట. మీ చిన్నాన్న భార్య ఆవిడ కన్నుమూసాక వచ్చిందట. చిన్నాన్న మామగారు నిక్కచ్చి మనిషే కాదు, గొప్ప పట్టుదల మనిషి కూడా. మనవడితో పార్టీషన్ దావా వేయించాడట. అంతా పిత్రార్జితమే కదా. ఇల్లు అప్పుల వాళ్ళు వేలం వేయించి కబ్జా వేయగా మిగిలిన ఆస్తిలో అన్నకి విక్రమ్దేవ్కి 10 లక్షల చొప్పున, చిన్నాన్నకి ఆయన కొడుక్కి 20 లక్షల చొప్పున ఆస్తి ముట్టిందంటున్న వివరాలు విని అదేమిటి అన్నకి విక్రమ్కి తక్కువ ఎలా వచ్చింది అంది తను వదినతో. వివరాలు నాకు తెలియవు. మీ నాన్నగారు ఇల్లరికం వెళ్ళారని, అందుచేత ఆయనకు ఇందులో వాటా రాదని ఏదో మెలిక పెట్టినట్లున్నారు మీ చిన్నాన్న. వచ్చిందే చాలనుకుని మీ అన్న ఊరుకున్నారు. ఊరుకుంటే బాగానే ఉండేది. ఆ వచ్చిన 10 లక్షలు మీ అన్నగారికి ఇచ్చారట కదా, ఆయన ఫ్యాక్టరీలో 5% వాటా ఇవ్వమని అంది తను. ఎవరు చెప్పారు నీకు? మీ అన్నగారు చెప్పారా? అన్నకు వంశప్రతిష్ఠ, కుటుంబ గౌరవం అంటూ గొప్పలు కదా, పైగా మీ అన్నగారిని నా ముందు కించపరుస్తారా అంది తను నవ్వుతూ. వాగ్దేవి, మా అన్నయ్య తనిలా నాశనం అయిపోవడమే కాకుండా కుటుంబాన్ని కూడా నాశనం చేసుకున్నాడు కదా. నాన్నగారు మొదటి నుంచి అనేవారు వీడు బాగుపడడు అని. అందుకే నీ ఏడుపు నువ్వు వేడ్చుకొని వాటా ఇచ్చి ఇంట్లోంచి పొమ్మన్నారు. ఆయన విక్రమ్కి ఇచ్చిందే వైజాగ్లోని సిమెంట్ ఫ్యాక్టరీ. మీ అన్నయ్య తరువాత పేచీ పెట్టలేదా? విక్రమ్ని మా నాన్నగారు దత్తత చేసుకోలేదని, ఆ ఫ్యాక్టరీ తనకే రావాలని దావా వేయడానికి ప్రయత్నించాడట. కేసులో పసలేదని వదులుకున్నాడట. అయినా అన్నీ తెలిసినా నువ్వు భువనని ఆయన కొడుకు ఎందుకు ఇచ్చావు? వాగ్దేవి, రక్త సంబంధం ప్రేమ ఒక పట్టాన పోదు. నిజంగానే అక్కడ పెద్ద పారిశ్రామికవేత్త అయ్యాడు. భువన అక్కడ సుఖపడుతుందనుకున్నాను అంది కళ్ళు తుడుచుకుంటూ. భువన మరిది ఎప్పుడైనా ఫోన్ చేస్తూ ఉంటాడా? ఒకసారి చేశాడు. అన్నగారిని జైల్లో పెట్టారని, తాహిర్ సాబ్ సాయంతో ఏదో రాయబార కార్యాలయంలో చిన్నపాటి ఉద్యోగం సంపాదించుకున్నానని చెప్పాడు. ఇక ఆ తర్వాత ఏ ఫోను లేదు. ఎవరా తాహిర్ సాబ్? మీ అన్నకంత ఇష్టం ఉండదు అతనంటే. అన్నయ్యకి కొంచెం చిన్నాన బుద్ధులు వచ్చాయిలే. అవసరం ఉన్నంత వరకే ఇష్టం, అవసరం తీరాక అయిష్టం అంది తను నవ్వుతూ. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక వదిన, ఒక్కసారి నాన్నగారి తరపు చుట్టాలు ఎవరైనా ఉంటే చూద్దామా అంది. ఏమోనమ్మా, ఎవరెవరు ఎక్కడున్నారో. ఒకప్పుడు బాగా వెలిగిన వంశమేనట. మీ ముత్తాతగారి హయాం నుంచి పరిస్థితులు మారిపోయాయట. దాన ధర్మాలు, ఆస్తిపాస్తులు సరిగ్గా చూసుకోకపోవడంతో ఆస్తి క్షీణించిపోయిందట.
మీ తాతగారి టైంలో మునసబు కరణం కలిసి చాలా ఆస్తి కాజేశారట. ఆయన చాలా మంచి మనిషిట. అందంగా కూడా ఉండేవారట. ఎంతసేపు గొప్పలకు పోయి దాన ధర్మాలు చేస్తూ ఉండేవారు. అలా ఆయనతో ఎందుకో తెలియని చెప్పకుండానే సంతకం పెట్టించి ఆ ఇంటిని తాకట్టు పెట్టించుకున్నాడట మునసబు. సాక్షి సంతకం కరణానిదట అంది వదన. ముత్తాతగారి టైంలో ఉన్న మునసబు గారి కొడుకు కరణం గారి కొడుకు వారసత్వంగా తాతగారి టైంలో మునసబుగాను కరణంగాను ఉన్నారా అంది. అంతేగా మరి అంది వదిన. వాళ్ళకు తెలిసినా తెలియకపోయినా ఒక విధంగా తాతగారికి తోడబుట్టిన వాళ్ళు మునసబు కరణం. ఎన్ని విచిత్రాలు కాలగర్భంలో దాగి ఉన్నాయో అనుకుంది తను. విక్రమ్ వైజాగ్ నుంచి కారులో వచ్చాడు. చిన్న అన్న దినవారాలకు. తనకు భువన్ అంటే ఎంత ఇష్టమో అంతకన్నా అతనన్నా అంత ఇష్టమే. వైజాగ్లో స్థిరపడి సిమెంట్ ఫ్యాక్టరీని చాకచక్యంగా నడుపుకుంటున్నాడని అతన్ని వెంట తీసుకుని ఇంటివైపుగా పోనీయమంది. వాళ్ళు వెళ్ళేటప్పటికీ ఆ పురాతన భవంతిని పడగొట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూసి రావచ్చేమో అడిగిరా అంది విక్రమ్తో. అడిగొచ్చి పదత్తా చూడమన్నారు అంటూ లోపలికి తీసుకుపోయాడు. ఒట్టి గోడలు, గచ్చు నేల, పడబోతున్న కప్పు, పెద్ద భవంతి. ఒకసారి అంతా కలియ తిరిగి బయటకొచ్చింది. విక్రమ్, ఇది మన పూర్వీకులున్న భవంతి. ఒకసారి ఒక వెలుగు వెలిగిన కుటుంబం అంటూ వచ్చి కారులో కూర్చుంది. ఇప్పుడెక్కడికి వెళ్దామత్తా అన్నాడు విక్రమ్. నీకు అభ్యంతరం లేకపోతే మా చిన్నాన్న కొడుకును చూడాలని ఉంది అంది. నాకు అభ్యంతరం ఎందుకత్తా? ఆయన కొడుకు నేను స్నేహితులం. అతనికి వైజాగ్లో ఉక్కు ఫ్యాక్టరీ ఉంది. అవునా, మంచిదే. ఈ తరం పెద్దవాళ్ల కాలుష్యాలు, కార్పణ్యాలు మీ తరం వారికి ఉండకూడదు. మీరందరూ కలిసివెలిసి స్నేహంగా ఉండాలి. నాకు చిన్న తాత అంటే అందుకే కోపం. నేనెప్పుడైనా వస్తే వాళ్లతో నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. మనకి వాళ్ళకి సంబంధం లేదంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడేవారు అన్నాడు విక్రమ్. పర్వాలేదు, ఈ తరం వాళ్ళు బాగానే బ్రతకగలరు, పైకి రాగలరు అనుకుంది తను. తనని కారులోనే కూర్చోమని విక్రమ్ లోపలికి వెళ్ళి ఇంచుమించు తన వయసున్న వ్యక్తితో బయటకొచ్చాడు. రండక్కయ్య గారు, మీరు మా ఇంటికి రావడం నాకెంతో సంతోషంగా ఉంది. మా నాన్నగారి పుణ్యమా అని మన సంబంధాలు మరుగున పడిపోయాయి అంటూ లోపలికి ఆదరంగా తీసుకువెళ్ళాడు. భార్యను పిలిచి తనని పరిచయం చేశాడు. మా పెదనాన్న కూతురు అంటూ. రాత్రి వరకు ఆ కబురు ఈ కబురు చెప్తూ కూర్చోబెట్టేశాడు. ఇప్పుడు ఇక్కడ సమాజంలో చాలా మార్పులు వచ్చాయి. పెద్ద పెద్ద జమీలున్న వాళ్ళు పరిశ్రమలు మొదలుపెట్టారు. 10 మందికి ఆధారం లభిస్తోంది. తాతగారి అమాయకత్వం వల్ల మన ఆస్తిని ఆయన నమ్మిన వారే దోచేసుకున్నారు. మా తాతగారు పార్టీషన్ దావా వేయించారు నాతో. దాంతో కాస్తో కూస్తో మిగిలిన ఆస్తి దక్కింది. అదేమంత పెద్దది చిన్నాన్న అన్నాడు విక్రమ్. నిజమేలే, మీరిప్పుడు సంపాదించుకుంటున్న దాని ముందు అదెంతలే. మా అబ్బాయి విక్రమ్ దగ్గర స్నేహితులు. అది వైజాగ్లో ఉండబట్టి అంది ఆయన భార్య. అది నిజమేలే. ఇక్కడ ఉంటే మా నాన్న పడనిచ్చేవాడు కాదు. ఆయనదంతా అదొక రకం. ఎంతసేపు ఎవరికి ఎసరు పెడదామా అని చూసేవారు. కరణం బాపుతు గ్రామాల్లో బోదెలు మార్చి వాళ్ళ దానిలో కొంత తీసి వీళ్ళ దానిలో కొంత తీసి మొత్తానికి ఇద్దరి దగ్గర ఎంతో కొంత కాజేయడం వాళ్లకు ఆనవాయితీ అనేవారట కదా. అందుకే మన వాళ్ళు కరణం వేషాలు వెయ్యొద్దు అంటారు తంపులమారి వ్యక్తిని చూస్తే. తెలంగాణలో కూడా ఉంటారటగా కరణాలు, మునసబులు, పటేల్, పట్వారీలు అంటూ వేరే పేర్లు అనుకోండి, చేసే పని అదే. మీరు నన్ను అండి అనకూడదు అక్కగారు. నేను చిన్నవాడిని, మీకంటే ఒక ఏడాది. నన్ను నువ్వు అక్కగారు అనొద్దు, అక్కయ్య అను. ఇక్కడేమిటో ఒకటే మన్ననలు. నాకు ఇష్టం ఉండదు నిజానికి. నాకు అంతే. మొత్తానికి మన అభిప్రాయాలు కలుస్తున్నాయి. అన్నయ్యకు నచ్చదు, నేను మన్నన చేయనని కాస్త కోపమే నా మీద. ఒకసారి మీరంతా హైదరాబాద్కు రండి. మన పూర్వీకుల భవంతిని చూసొచ్చామని చెప్పాడు విక్రమ్. అప్పటి మునసబు దగ్గర ఇల్లు తాకట్టు పెట్టారట తాతగారు. అది మోసమని మరికొందరంటారు. ఇప్పుడు ఆ కుటుంబానికి మునసబుగిరి లేదు. ఇప్పుడు వారసత్వపు మునసబుగిరీలు పోయాయి. ముందు ముందు వారసత్వపు ఆస్తులంటూ ఉండవేమో అసలు అంటూ లేచింది. ఉండండి అంటూ తమ్ముడి భార్య చీర జాకెట్ తెచ్చిచ్చింది. ఇదంతా దేనికి? పసుపు, కుంకుమ, చీర, జాకెట్ పునిస్త్రీలకు ఇస్తారు కదా అంది తను తీసుకోవాలో వద్దో తెలియక. భర్త చనిపోతే అది భార్య తప్ప? ఏమిటక్కయ్యా మీరు అలా అంటున్నారు అన్నాడు చిన్నాన్న కొడుకు. నాకు అలాంటివి లేవు ఇక్కడ పద్ధతి అని విన్నాను. అక్కయ్య, భువనేశ్వరి విషయం విన్నాను. మీ దగ్గరుండి చదువుకుంటోందని తెలిసి చాలా సంతోషించాను. యోగ్యుణ్ణి చూసి మళ్ళీ పెళ్లి చేసేయండి. అమ్మో, అమ్మా నాన్న ఒప్పుకుంటారా అన్నాడు విక్రమ్. మా నాన్న పోయాడు కదా, వాళ్ళకి వద్దని హితబోధ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరిక అన్నాడు అతను. నాకు ఇష్టమే, చూద్దాం. విక్రమ్ చెల్లెలు అన్న బాధ్యతతో తల్లిదండ్రుల్ని ఒప్పిస్తే ఎవరినైనా మంచివాడిని చూసి చేసేయవచ్చు. ఇలాంటి కుటుంబంలో నువ్వు ఇంత విశాల హృదయంతో మాట్లాడతావని అనుకోలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నుంచి మనం తరచూ కలుసుకుంటూ ఉండాలి.
ఇక్కడ అందరూ అన్న చిన్నాన్నలాగే ఆలోచిస్తారనుకున్నాను అంటూ అతన్ని మెచ్చుకుని బయటకు నడిచింది తను. అమ్మవైపు వారే కాదు, నాన్న వైపు వారిలో కూడా చైతన్యవంతులున్నారనుకుని ఆనందపడింది తను. భువనం తీసుకుని హైదరాబాద్ వచ్చేసింది. మానసిక ఆరోగ్యం బాగుపడింది చిన్నాన్నగారి కొడుకుని, అన్న కొడుకుని చూశాక, వాళ్లతో మాట్లాడాక. కానీ శరీర ఆరోగ్యం దానికి తగినట్లుగా బాగుపడలేదు. ఇంజక్షన్లు తీసుకోకుండా మందులు వేసుకోవడం వల్ల మరీ తీపిగా తయారయ్యాను అనుకుంది. ఇంటికి రాగానే తాహిర్, ఇంకా ఇవాల్టి నుంచైనా ఇంజక్షన్లు మొదలు పెట్టండి భువన, ఇక నువ్వే చూసుకోవాలి. నేను బాబా ఆశ్రమం దగ్గరలోనే ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాను. ఇల్లు పూర్తిగా ఎవరూ లేకుండా వదిలేసి వెళ్ళాలనుకుంటారని ఇక్కడే కాపలాగా ఉండిపోయాను అన్నాడు నవ్వుతూ. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక తాహిర్ వెళ్ళిపోయాడు. తను కూడా వెళ్ళి ఇల్లు చూసొస్తానని భువన తాహిర్ వెంట వెళ్ళింది. సాయంత్రం తిరిగొచ్చాక 2 గదులున్న చిన్న ఇల్లు, చుట్టూ పూల మొక్కలు, ఒక మామిడి చెట్టు ఉన్నాయి. పనిచేయడానికి ఒక అవ్వను పెట్టుకున్నారు అంకుల్. మేము వెళ్ళేటప్పటికే ఇల్లు శుభ్రం చేసి ఉంది. వెళ్ళగానే టీ చేసిచ్చింది అని ఏకరు పెట్టింది భువన తనకు అన్ని వివరాలు. పృథ్వీ సాయంత్రం వచ్చి ఒక చెక్ ఇచ్చాడు. ఏమిటి చెక్ అంటూ తెరిచి చూసింది. 4 లక్షలకు తాహిర్ తన పేరుతో ఇచ్చిన చెక్. ఏమిటిది అంది. బాబా ఆశ్రమం కట్టడానికి ఎంత అయిందోనని ఖర్చు వివరాలు చూసి ఈ చెక్ రాసిచ్చారు. బ్యాంక్లో వేయమంటారా మేడం అన్నాడు పృథ్వీ. వేయమన్నట్లు తలూపింది. 2 రోజులు నర్సు వచ్చి తనకు ఇంజెక్షన్ ఎలా చేసుకోవాలో నేర్పింది. ఎవరి సహాయం మీద ఆధారపడే అలవాట్లేని తనకి ఇంజెక్షన్ల కోసం భువన్ మీద ఆధారపడటం ఇష్టం లేకపోయింది. ఏదో దివ్యశక్తి తనకి తోడుగా ఉంది అనుకుంటూ పృథ్వీని పిలిచి ఇంటి వెనకవైపు ఉన్న స్థలంలో చిత్రలేఖనానికి ఒక హాలు కట్టించమంది తాహిర్ ఇచ్చిన 4 లక్షలతో. ఇవన్నీ పంటి బిగువన చూసుకుంటున్నా శరీరంలో ఏదో నిస్సత్తువ రోజురోజుకు ఎక్కువ అవుతోంది. డయాబెటీస్ ఒక్కటే కాదు, మరొక జబ్బేదో కూడా తోడుగా ఉందనిపిస్తోంది తనకు. అయితే పైకేమీ లేనట్టుగానే తిరుగుతోంది. ఒకరోజు అన్న వచ్చాడు. తనని చూశాడు. కానీ పైకేమీ అనకపోయినా లోపల ఏదో మదన పడుతున్నట్టు కనబడ్డాడు. భోజనాలు అయ్యాక భువన, అత్త చిత్రలేఖన ప్రదర్శనకు వెళ్తున్నా అంది. వెళ్ళు అని అన్నవైపు తిరిగి, కొద్ది రోజులుగా నీకో మాట చెప్పాలనుకుంటున్నాను. భువనకు మళ్ళీ పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అంది. మనలాంటి పెద్ద కుటుంబాలలో మారుమనువులు ఉండవు. మన వైపు మనది పెద్ద వంశంగా చెప్పుకుంటారు. ఎవరు చెప్పుకుంటారు? మనవాళ్లే. మన వాళ్ళెవ్వరు? మన వంశం అంటే మన నాన్నగారి వంశమే కదా. చిన్నాన్నగారి కొడుకే అన్నాడు భువనకి మళ్ళీ ఎందుకు పెళ్లి చేయకూడదు అని. విక్రమ్ని అడిగా. తనకు అభ్యంతరం లేదన్నాడు. విక్రమ్ అలా అన్నాడా? అవును. అయితే నీకు వదినకు అభ్యంతరం ఉండవచ్చును అన్నాడు. ఇన్నాళ్ళు ఒక మచ్చ లేకుండా బ్రతికాం. చిన్నాన్న భార్య భర్తతో ఉండకుండా పుట్టింట్లోనే ఉండడం సాంప్రదాయమా? అది చిన్నాన్నగారి తప్పు. చిన్నాన్న ఆ కారణంగా ఆవిడ్ని వదిలేసి మళ్ళీ పెళ్లి చేసుకుని ఉండవచ్చు. భలే వాడివే. చిన్నాన్నగారి తప్పు అంటే భార్యని పుట్టింటి నుంచి డబ్బు తెమ్మని వేధించడం తప్పంటున్నావు అనుకున్నాను. నువ్వు అసలు మారవా? ప్రపంచమంతా మారుతోంది కానీ నువ్వు మాత్రం నీ మూర్ఖత్వాన్ని వదులుకోవా? అది మూర్ఖత్వం కాదు, వంశమర్యాదని కాపాడుకోవడం. ఎవరి వంశమర్యాద? మనదే. మన వంశం అంటే కరణం వంశమా, మునసబ వంశమా? అదేమిటి అలా పిచ్చిగా మాట్లాడతావు? వాళ్ళ వంశాలతో మనకేమిటి సంబంధం? సంబంధం ఏమిటో ఇది చదువు తెలుస్తుంది అంటూ తన గదిలోకి వెళ్ళి అమ్మ రాసిన పుస్తకం తెచ్చిచ్చి గదిలోకి పోయి ఒంటరిగా కూర్చుని దీని చదువు అంది తను. ఆ రాత్రి అన్న భోజనానికి రాలేదు. భువనను పంపింది పిలవమని. నాన్నగారు పడుకుని ఉన్నారు. ఆకలిగా లేదన్నారు. మనల్ని చేసేయమన్నారు అంది భువన. అన్నా లే, నాకు తెలుసు నీ ఊహా సౌధం కూలిపోయిందని. అయినా తట్టుకోవాలి. పిరికివాడిలా ఇలా దిగులు పడిపోకూడదు. ఇప్పుడేమైంది? మనంగా మిగిలాం కదా, మనకొచ్చిన లోటేమిటి అంటూ మంచం మీద కూర్చుని జీవితంలో మొదటిసారిగా అన్న వీపు నిమురుతూ మాట్లాడింది ఓదార్పుగా తను. వాగ్దేవి, మిన్ను విరిగి మీద పడినట్లుంది నాకు అన్నాడు ఒత్తిగిలి తన చేతిని చేతుల్లోకి తీసుకుని. మిన్ను ఏదో ఉందనుకుంటాం, అక్కడేమీ లేదు. ఇక విరగడం మీద పడడం అన్నదేముంది? అది మన భ్రమ మాత్రమే. అది తొలగిపోయింది నీకివాళ. ఇంతవరకు ఆ భ్రమలో శ్లేష్మంలో పడ్డ ఈగలా బాధపడ్డావు. ఇప్పుడు ఆ ఊబి నుండి బయటపడ్డావు ఒక్కసారిగా. ఇంకెవరైనా చదివారా? లేదు, నీకు కూడా చూపించవద్దనుకున్నాను. కానీ నిన్ను ఆ వంశప్రతిష్ఠ అన్న భ్రమలో నుంచి బయటపడేయడానికే అమ్మ నీకు కూడా ఈ విషయం తెలియాలంది. అందుకే చూపించాను. ప్రతిక్షణం వంశప్రతిష్ఠ అంటూ బ్రతికాను. ఈవేళ ఆ వంశశంకరం ఏనాడో జరిగిపోయిందని తెలిసేటప్పటికీ నాలోని జీవం అంతా ఎక్కడికో పోయినట్లు అనిపించింది. నీకు అకస్మాత్తుగా నిజం తెలిసేసరికి తట్టుకోలేకపోతున్నావు. 1-2 రోజుల్లో స్థిమిత పడతావు. లే, భువన మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.
భోజనం చల్లారిపోతుంది అని అన్నం లేపి చేయి పట్టుకుని తీసుకువెళ్ళింది. వాళ్ళిద్దరినీ చూసి భువన కంగారు పడింది. అత్త, నాన్నగారికి ఏమైంది అంటూ దగ్గరకు వచ్చింది. ఏమీ కాలేదమ్మా అంటూ రెండో చేత్తో భువనం దగ్గరకు తీసుకున్నాడు. అనుకోని ఆ సంఘటనకు భువన బిత్తరపోయింది. తండ్రి తననెప్పుడు అలా దగ్గరకు తీసుకున్న అనుభవం లేక ముందు కాస్త బిత్తరపోయినట్లు అనిపించినా సంతోషపడినట్లు కనబడింది. ముగ్గురు నెమ్మదిగా ఎవరి ఆలోచనల్లో వారు భోజనం ముగించారు. తన గదికి వెళ్ళేటప్పుడు వాగ్దేవి, భువన కాసేపు దక్షిణం వైపు వరండాలో కూర్చుందామా అన్నాడు అన్న. తండ్రి ప్రవర్తన ఆయన మాటలు అర్థం కాక తన వైపు చూసింది. పదండి, అక్కడ బాగుంటుంది కూర్చోవడానికి అంటూ తను ముందుకు దారి తీసింది. భువన భుజాల చుట్టూ చేతులు వేసి నడిపించుకుంటూ వచ్చాడు అన్న. కూర్చున్నాక, భువన నీకిక్కడ బాగుందా, ఇంటికొచ్చేస్తావా అని అడిగాడు అన్న. నాన్నగారు, నాకిక్కడ బాగుంది. అక్కడికి వచ్చి నేనేం చెయ్యను. చిన్న తాతగారు పోయినప్పుడు వస్తే అమ్మ నన్ను అత్తతో కూడా ఎక్కడికి వెళ్ళనీయలేదు. అదొక ఖైదులా ఉంటుంది నాకు అంది భువన. నీకే కాదు, నాకు కూడా అది ఒక ఖైదే. అలా అని ఇంతవరకు నేను తెలుసుకోలేకపోయాను. భువనకి తండ్రి మాట అర్థం కాక తన వంక చూసింది. ఏమైంది నాన్నగారికి అన్నట్లు. ఒకవేళ రేపు నీకు పెళ్ళైతే కూడా ఇక్కడ ఎలా ఉండగలవు అన్నాడు అన్న. అతని మాటలకు భువనే కాదు, తను కూడా ఆశ్చర్యపడింది. ఏం అలా చూస్తున్నావు అర్థం కానట్లు. నీకు పెళ్లి చేద్దామంటోంది మీ అత్త. నీకు చేద్దామని లేదా అంది తను. నాకు ఉంది. విక్రమ్కి ఇష్టమేనన్నావు. ఒక్క మీ వదిననే ఒప్పించాలి. ఆవిడ్ని ఒప్పించడం పెద్ద కష్టమేమి కాదు అన్నాడు అన్న. భువనకి ఆ మాటలు అసలు అర్థమైనట్టు కనపడడం లేదు. భువన, నువ్వింకా చిన్నదానివి. అమ్మ, నాన్న, నేను మేమెంతకాలం ఉంటామో తెలియదు. నీకంటూ ఒక తోడుండాలి కదా అని నాన్న నేను అనుకుంటున్నాం అంది తను. భువన తల వంచుకుంది. సమాధానం ఏమీ చెప్పలేదు. మౌనం అర్ధాంగీకారం అనుకోనా అంది తను. మీ ఇష్టమత్తా అంటూ సిగ్గుతో తలదించుకుని లేచి వెళ్ళిపోయింది. వాగ్దేవి, నీ దృష్టిలో ఎవరైనా ఉన్నారా? నువ్వు ముందు చెప్పు. నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు నేనెప్పుడూ ఈ విషయం ఆలోచించనే లేదు కదా. అక్కడి వాళ్ళైతే వితంతోని పెళ్లి చేసుకోవడమే ఒక త్యాగం చేస్తున్నట్టుగా ఫీల్ అవుతారు. అందుచేత పరిహారంగా కట్నం రేటు పెంచుతారు. అలాంటి వాళ్లతో తనేం సుఖపడగలదు? నువ్వన్నది నిజమే. తొందరపడి సూర్యదేవుని నమ్మి భువన గొంతు కోశాం. పోనీలే, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇవాళే చెయ్యాలని లేదు కదా. ఎవరిని పడితే వాళ్ళకిచ్చే ప్రయత్నం చెయ్యొద్దు. ఈలోపు నువ్వు వదనను కూడా ఒప్పించు. నిజమే నువ్వన్నది. కానీ వాగ్దేవి, మన వంశరహస్యం ఎవ్వరికీ తెలియకూడదు. అది మనతోనే అంతమైపోతుంది. నువ్వు కూడా చదివేశావు కనుక చింపేస్తాను. నే కాల్చేశారులే అన్నాడు అన్న. అన్న నిజం తెలుసుకున్నాక తట్టుకోలేక ఏమైపోతాడోనని భయపడింది తను. కానీ అన్న తట్టుకోగలిగినందుకు తనకెంతో తెరిపిగా అనిపించింది. భువన పెళ్లికి కూడా అన్న ఒప్పుకున్నాడని తాహిర్కు చెప్పాలి. నిజానికి అతనేగా తనతో భువనకు పెళ్లి చేయడం మంచిదని చెప్పింది అనుకుంటూ తాహిర్కు ఆ సంగతి చెప్పింది. తాహిర్ ఎంతో సంతోషించాడు. అన్న ఎప్పట్లాగా పరిగెత్తి వెళ్ళిపోకుండా 2 రోజులుండి వెళ్ళాడు. భువనతోనూ తనతోనూ కబుర్లు చెప్తూ కూర్చున్నాడు. ముగ్గురు తోటలు తిరిగారు. ఎంతో సంతోషంగా గడిచిపోయాయి ఆ 2 రోజులు. అదంతా తనకొక తీయని కలలా అనిపించింది. భువన ఆనందానికి అవధులు లేవు. 6 నెలలు దొర్లిపోయాయి. భువనకి 3 నెలల పని అప్పగించింది. ఊరికే చేయనక్కర్లేదు, ఆనరోరియం తీసుకో అని వద్దంటున్నా నెలకి 3000 చొప్పున ఇచ్చింది. సంగీత కార్యక్రమాల్లో అప్పుడప్పుడు 1-2 పాటలు తను పాడేది. ఇప్పుడు పాడలేకపోతోంది. బరువు తగ్గుతున్నట్లుగా అనిపించింది. అయితే డయాబెటీస్ వాళ్ళు బరువు తగ్గడమే మంచిదని అన్నాడు డాక్టర్. తనకెందుకో తన ఎక్కువ కాలం బ్రతకను అనిపించింది. ఒకరోజు తాహిర్ని వెంటనే రమ్మని ఫోన్ చేసింది. 1 గంటలో వచ్చాడు. ఏమిటి సంగతి అంటూ. కూర్చో, ముందు నీతో చాలా విషయాలు మాట్లాడాలి. ముందు కొంచెం టిఫిన్ తీసుకుందాం, లేకపోతే శక్తి ఉండదు. దేవీజీ, మీరు చిక్కినట్టున్నారు. ఎవరికి అంది తను నవ్వుతూ. మీరెవరికి చిక్కరు, ఆ సంగతి నాకు తెలుసు. మీరు నీరసంగా కనబడుతున్నారని నా ఉద్దేశం. అది నిజమే తాహిర్, నీరసంగా ఉంటుంది. సాయంత్రం అయ్యేటప్పటికీ మగతగా అనిపిస్తోంది. నిద్రపోవాలనిపిస్తుంది. మరో స్పెషలిస్టుకు చూపించుకోవాలి. తలనొప్పి వచ్చిందని వెళ్తే ఈసీజీ అంటారు. గాల్ బ్లాడర్ ఎలా ఉందో చూడాలంటారు. అన్ని పరీక్షలు చేసి ఏం లేదు, పని కొంచెం తగ్గించుకోండి అని ₹1,00,000 బిల్లు చేతిలో పెడతారు. అసలు తలనొప్పి దాంతో మొదలవుతుంది అంది తను నవ్వుతూ. తాహిర్ నవ్వలేదు. బట్లర్ టీ, టోస్ట్ తెచ్చిపెట్టాడు. తాహిర్ టీ కలిపి తనకొక కప్పు ఇచ్చి తను ఒక కప్పు తీసుకున్నాడు. ఒక టోస్ట్ కూడా తినండి. 2 గంటలకు ఒకసారి ఏదో ఒకటి తింటూ ఉంటే నీరసం అనిపించదు అంటూ బలవంతం మీద టోస్టు తినేటట్టు చేశాడు. నేను అనుకున్నవన్నీ కొద్దో గొప్ప చేశాను. అమ్మ కోరిక ప్రకారం వాగ్దేవి నిలయాన్ని సంగీత సాహిత్యాల నిలయంగా మార్చగలిగాను.
చిత్రలేఖనం కూడా ఉందిగా. లలిత కళా నిలయంగా మార్చారు. హాస్యం చేయడం లేదు కదా. మిమ్మల్ని హాస్యం చేయడమా? నాకు మాత్రం మీ పద్ధతి ఏమీ నచ్చడం లేదు. ఆరోగ్యం తర్వాతే ఏదైనా, ముందు మీ సంగతి చూసుకోండి. రోజు ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకుంటున్నాను. తీపి తినడం లేదు. ఇక నువ్వు చెప్పినట్టు 2 గంటలకు ఒకసారి ఏదో ఒకటి తింటున్నాను. ఇంకా నయం, ప్రతి నిమిషానికి ఏదో ఒకటి తినమనలేదు అంది నవ్వుతూ. తాహిర్ నవ్వలేదు. ఏమిటి, నేను ఇవాళ్లే చచ్చిపోయినట్టు ఏమిటా ఏడుపు ముఖం అంది తను. మీరు చచ్చిపోతే ఏడుస్తానని ఎందుకు అనుకుంటున్నారు? ఏడవను. అమ్మీ మాటలు చిన్ననాటి నుంచే ఏడుస్తూనే ఉన్నాను. ఎవరూ ఎవరికి ఏమీ కారు. తల్లెవరో తెలిసేటప్పటికీ ఆవిడ పోయింది. తండ్రెవరో తెలుసుకుని చూసేసరికి ఆయన బాధ్యత తీసుకొని అంతిమయాత్రకు పంపాల్సి వచ్చింది. నేనెవరినో నా తల్లిదండ్రులు ఎవరో తెలిసాక ఏమిటి నాకు ఒరిగింది? నేనెవరికి పుడితే ఎవరికి కావాలి? ఒక్కొక్కసారి నాకు పిచ్చెత్తిపోతుందేమోనని భయం వేసేది. ఎలాగో జీవితంతో రాజీ పడిపోయాను. నన్ను ప్రేమతో పెంచిన అక్బర్ బాబాకి రుణపడి ఉన్నాను. ఆ రుణ విముక్తికి ఈ విధంగానైనా ఆయన పేరున పెట్టిన ఆశ్రమంలో ఆయనకు నచ్చిన సేవా కార్యక్రమం నడుపుతున్నాను. ఇక నాలో దేనికి స్పందించే శక్తి లేదు. కోడిగుడ్డు లోపలిదంతా తీసేస్తే మిగిలేది పై డొల్ల మాత్రమే. అలాంటి నేను మీరు చచ్చిపోతే ఎందుకు ఏడుస్తాను? ఏడవను అన్నాడు తడారిపోయిన కళ్ళతో. తమాయించుకుని, తాహిర్, నువ్వు ఏడవకపోతే నేను చచ్చిపోయి లాభమేమిటి అంది నవ్వుతున్నట్లు నటిస్తూ. అసలు సంగతి వదిలేసి ఏవేవో అర్థం లేని విషయాలు మాట్లాడుతున్నాం ఇంతసేపు. ఎందుకింత అర్జెంటుగా పిలిపించారు నన్ను? పిలిచాను కదూ, భువన విషయం మాట్లాడదామని. మంచి యోగ్యుణ్ణి చూసి పెళ్లి చెయ్యాలి. లేకపోతే మళ్ళీ తనని నరకంలోకి తోసినట్టు అవుతుంది. నిజమే, నా దృష్టిలో ఒకరున్నారు. కానీ మీకు నచ్చదు. ఎలా తెలుసు నాకు నచ్చదని? మీకు నచ్చొచ్చు, భువన తల్లిదండ్రులకి నచ్చకపోవచ్చు. భువనకి నచ్చుతాడా? నచ్చకపోవడానికి కారణం కనబడటం లేదు. సూటిగా చెప్పు, తిప్పి తిప్పి మాట్లాడకు. ఎవరతను? పృథ్వీ ఠాకూర్. నువ్వన్నది నిజమే, నాకు నచ్చుతాడు. అన్నా వదిన మాట చెప్పలేను. వాళ్లకు నచ్చకపోవచ్చు. భువనకి ఇష్టమో లేదో కనుక్కున్నావా? ఏ నిర్ణయము తీసుకోకుండా ఆ అమ్మాయికి ఆశలు చూపకూడదు. అది నిజమే. అదిగో భువన్ కూడా వచ్చేసింది. నమస్తే అంకుల్ అంటూ వచ్చి చనువుగా తాహిర్ పక్కన కూర్చుంది. భువన బేట, పృథ్వీ బాగా చూసుకుంటున్నాడా చిత్రలేఖనం పనిని? బాగా చూసుకుంటున్నాడు అంకుల్. అసలు తనెంత బాగా చిత్రాలు వేయగలడో తెలుసా? చిత్రం గీస్తున్నప్పుడు మిగతా ప్రపంచాన్ని మర్చిపోతాడు. నిజంగానా? నీకంతగా నచ్చాయంటే నిజంగానే అతను గొప్ప చిత్రకారుడే. అది సరే, నువ్వేదో పెళ్లి చేసుకోబోతున్నావట. ఎవరు చెప్పారు? అత్త చెప్పిందా? అవును, నిజమే, నేను చేసుకోబోతున్నాను. ఎవరిని అన్నాడు తను తాహిర్ ఒకేసారి. చిత్రలేఖనాన్ని అంది భువన. చిత్రకారుడైతే నీకు అభ్యంతరం లేదుగా అన్నాడు తాహిర్. అంటే ఏమీ లేదు. పృథ్వీ అంతటి చిత్రకారుడు ముందుకొస్తే చేసుకుంటావా? కష్టం అంకుల్. అంతటి చిత్రకారుడు నన్ను చేసుకోవడానికి ముందుకు రావడం కష్టం అంది భువన. అది మాకొదిలేయ్ అన్నాడు తాహిర్. కాసేపు కూర్చో, నీతో మరో విషయం మాట్లాడాలి. ఇవాళ కాదు, మీరు చాలా అలసిపోయారు. మీరు విశ్రాంతి తీసుకోండి. నేను రేపు వస్తాను. భువన, అతను సరిగ్గా చూసుకో అంటూ వెళ్ళిపోయాడు తాహిర్. అన్నట్టుగానే తాహిర్ మరుసటి రోజు వచ్చాడు. ఎలా ఉన్నారు దేవీజీ ఇవాళ అంటూ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. ఇవాళ బాగానే ఉంది. పృథ్వీతో ఏమైనా కదిపావా అంది తను. అతను మొదట నమ్మలేదు. తర్వాత నా ఇష్టాలు అటుంచి వాళ్ళ పెద్దవాళ్ళు ఒప్పుకోరు, లేనిపోని ఆశలు కల్పించొద్దు నాకు అన్నాడు. అతని భయాలు అతనివి. నిజమే కదా. అలా అనుకోవాల్సిన పరిస్థితులు కల్పించింది అన్నే కదా. ఏనాడు అతన్ని సాటి మనిషిగా గుర్తించలేదు, ఆప్యాయంగా పలకరించలేదు. తన ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్లల్లో ఒకడిగానే చూసేవాడు ఎప్పుడొచ్చినా. ఇప్పుడు మారారు అన్నారు మీరు. భువనకు మళ్ళీ పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు అన్నారు మీరు. అంతవరకు నిజమే. పృథ్వీకి ఇచ్చి పెళ్లి చేసే విషయంలో ఇంకా తన అభిప్రాయాలు ఎలా ఉంటాయో తెలియదు. మనం ఒక నిర్ధారణకు వచ్చాక ఖచ్చితంగా భువనకి పృథ్వీకి ఒకరంటే ఒకరికి ఇష్టమేనని తెలుసుకున్నాక కదా వాళ్లతో ఈ విషయం కదిపేది అంది తను. భువనబేట అన్ని కేకేశాడు తాహిర్. ఏమిటంకుల్, మీరెప్పుడొచ్చారు అంటూ వచ్చింది భువన. చూడమ్మా, అంకుల్ నీతో ఏదో మాట్లాడాలట అంది తను. బేటా, మనసులోది దాచుకోకుండా చెప్పు. నీకు పృథ్వీ అంటే ఇష్టమేనా అన్నాడు తాహిర్. ఇష్టమే అయితే అంది భువన. పెళ్లి చేసుకునేటంత ఇష్టమా అంది తను. మీ అందరికీ ఇష్టమైతే నాకు ఇష్టమే అని సిగ్గుతో వెళ్ళిపోయింది. పెద్దవాళ్ళకి ఇష్టమైతే పిల్లలిద్దరికీ ఇష్టమే అంది తను. మరో విషయం ఉందన్నారు. ఏమిటది? బిల్లు రాయడం. దేనికంత తొందర? ఎందుకైనా మంచిది రాసి పెట్టుకుంటే. దానికి నన్ను సంప్రదించేదేమిటి? నిన్ను దానిలో ఇరికించొద్దంటే సరే, పోనీ ఈ నిలయాలకు ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేద్దామనుకుంటున్నాను. దానిలో కల్పించమంటావా? ఏ విధంగా?
నా తర్వాత మేనేజింగ్ ట్రస్టీగా మీకేమీ కాదని అనుకుందాం. ఒకవేళ నేను పోతే నువ్వు చేపడతావా దాన్ని? అప్పటి సంగతి చూద్దాంలేండి. పోయాక చూసేదేమిటి, ముందే నిర్ణయించాలి కదా. సరే, ఇందాక అందులో ఒక ట్రస్టీగా ఉండాలి. పృథ్వీని భువనను కూడా ట్రస్టీలుగా ఉంచుదామని అంది. అది మంచి ఆలోచనే. ఒప్పుకున్నట్లేగా. ఒప్పుకోకపోతే ఊరుకుంటారా మీరు? ఆ మాత్రం భయం ఉండాలే. భయమే కాదు, భక్తి కూడా ఉండాలి. అది ఇంకా మంచిది. తాహిర్, ఎలా నడుస్తోంది బాబా ఆశ్రమం? ప్రస్తుతం నడుస్తోంది. మీరైతే పరిగెత్తించేవారు. నిన్ను ఒక్కటిచ్చి అదుపులో పెట్టేవాళ్ళు లేక. మీరున్నారు కదా, ఒక్కరు చాలు జీవితం నరకం అవడానికి కానీ స్వర్గం అవడానికి కానీ. నిజమే తాహిర్. ఎందుకో ఈ మధ్య నాకు మళ్ళీ ఏ రహస్యాలు తెలియని మన చిన్ననాటి రోజులు, అమాయకత్వంగా గడిచిపోయిన ఆ రోజులు తిరిగి రావు అనిపించి దిగులుగా ఉంటుంది. మీరు గతాన్ని గురించి ఆలోచిస్తున్నారంటే భవిష్యత్తును మరుస్తున్నట్టుగా ఉంది. మీరు ఇంజెక్షన్ తీసుకోవాలేమో. ఇక నేను వస్తాను. అసలు విషయానికి నేను ఇంకా రాలేదు. మళ్ళీ రేపు సాయంత్రం వస్తాను, సీరియల్ నాటకంలా అంటూ వెళ్ళిపోయాడు తాహిర్. ఎలాంటి మనిషి తను? అతను తన జీవితాన్ని నెమరువేసుకుంటూ ఉంటే అతన్ని ఓదార్చాలనిపించేది తనకి. పాపం ఎంత బాధపడ్డాడు. జమాల్కి కానీ బాబాకి కానీ మరెవరికి కూడా తన జీవిత యథార్థం తెలిసిపోయినట్టుగా ఏ మాత్రం తెలియకుండా అతను అన్నేళ్లు ప్రవర్తించాడంటే మాటలు కాదు. లోపల ఎంత మదనపడిపోయాడో పాపం. ఇప్పటికీ జమాల్కి అతని కుటుంబానికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నాడు. అందుకే పైకి ఎలా ఉన్నా పెళ్ళి, ఈ బంధాల మీద విరక్తి పుట్టి ఉంటుంది అనుకుంటూ పడుకుంది తను. అన్నని వదినని రమ్మని ఫోన్ చేసింది. ఎందుకో తెలియక వచ్చారు. భువన పెళ్లి సంగతి ఎత్తింది. తనకు భువనకు కూడా పృథ్వీ అయితే బాగుంటుందనిపించిందని చెప్పింది. అన్న విని ఆలోచనలో పడ్డాడు. వదిన మాత్రం నాకిష్టం లేదు, ఏదో చదువుకున్నాడు, అందంగా ఉన్నాడు కదా అని చేసేయలేం కదా. మన భాష కాదు, మన రాష్ట్రం కాదు అంది వదిన. తల్లి మన భాషావిడే కదా. రాజస్థాన్ ఠాకూర్లు అగ్రకులం వారే, క్షత్రియులు. అతను తక్కువ కులం వాడైనా సరే నేను ఇష్టపడేదానిని. అతని వ్యక్తిత్వం చూడాలి. ఎన్ని చెప్పు, నాకు ఇష్టం లేదు. మన వాళ్ళెవరైనా ఉన్నారేమో, కాస్త వేచి చూద్దాం అంది వదిన. ఇక నీ ఇష్టం, నీ కూతురి ఇష్టం అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది తను. మరుసటి రోజు సాయంత్రం తండ్రి కాలం నుండి తెలిసిన తలనెరిసిన లాయర్ను తాహిర్ను రమ్మని కబురు పెట్టింది. అన్న వదిన కూడా వచ్చి కూర్చున్నారు. లాయర్ గారు, మీకు తెలుసు మా ఆస్తి వ్యవహారాలు. అమ్మగారి ఆస్తిని ఆ రోజుల్లో నాన్నగారు, మా తాతగారు అంటే మా అమ్మ తండ్రి గారి కోరిక ప్రకారం నా పేరున రాయించారు. ఇక ఫ్యాక్టరీని అమ్మ నాన్నగారి పేరునే రాయించి ఉంది. అక్బర్ బాబా తన వాటాని, తన ఇంటిని నాన్నగారికి అమ్మేసి గజియాబాద్ వెళ్ళిపోయారు. అన్న వాటాలు వేసుకుందామన్నప్పుడు నాన్నగారు ఫ్యాక్టరీలో అన్నకి సగం, నాకు సగం వాటా రాశారు. ఇప్పుడు నేను విల్లు రాద్దామనుకుంటున్నాను. ఇది అంటే ఈ ఇల్లు, స్థలం పూర్తిగా తాతగారి స్వార్జితం. ఆయనకు సాహిత్యం ఇలాంటి వాటి మీద మక్కువ ఎక్కువ. అందుకని నా పేరు వాగ్దేవి అని పేరు పెట్టారు. ఈ నిలయానికి కూడా ఆ పేరే పెట్టారు. అందుచేత ఈ ఆవరణలో కట్టించిన 3 హాల్సు, వాటి పర్యవేక్షణకు ఒక ట్రస్టును నియమిస్తున్నాను. నా జీవితకాలం నేను మేనేజింగ్ ట్రస్టీగా ఉంటాను. నా తర్వాత తాహిర్ ఉంటాడు. ఆ తర్వాత భువన, పృథ్వీలు ఎంపిక చేసుకుంటారు ఎవరు ఉండాలో. స్థలం ధరలు పెరిగాయి. అవుట్ హౌస్ పక్కగా ఉన్న 2 ఎకరాల స్థలం అమ్మి అది ట్రస్ట్లో పెట్టదలుచుకున్నాను. ఆ డబ్బు మీద వచ్చే వడ్డీతో కార్యక్రమాలు కుంటుపడిపోకుండా నడవాలి. ఇకపోతే ఈ ఇంటిని నా తదనంతరం భువనకి, పృథ్వీకి రాస్తున్నాను. ఫ్యాక్టరీకి నా వాటాని పృథ్వీకి, భువనకి సమానంగా రాస్తున్నాను. అన్న వాటాని తన కొడుకు విక్రమవర్మకి రాస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అన్న చెల్లెళ్ల సంబంధం విడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు నేను చూస్తున్నట్టే విక్రమ్ వాటా విషయాలు భువన చూసుకుంటుంది. అవుట్ హౌస్ తాహిర్ జీవితకాలం ఉండటానికి రాస్తున్నాను. బాబా ఆశ్రమానికి నా వంతుగా 10 లక్షలు ఇస్తున్నాను. ఇకపోతే నగలలో అమ్మకు మా నాయనమ్మ ఇచ్చిన బంగారు పూసల పట్టెడ వదినకిస్తున్నాను. అది ఆవిడ అత్తగారు ఇచ్చారట. అలాగే ఆవిడ తదనంతరం అది తన కోడలికి ఇవ్వాలి. అమ్మ జ్యువెలరీ చాలా ఉందని అందరి అభిప్రాయం. అంతా చేస్తే 10 లక్షలు చేస్తాయి. ఎందుకంటే ఫ్యాక్టరీ కొనడానికి డబ్బు తక్కువైతే అమ్మ ఆ రోజుల్లోనే లాకర్లో పడి ఉండి నగలేం చేస్తాయి అని అమ్మించేసింది చాలా వరకు. ఆ నగలు కూడా భువనకిస్తున్నాను. అయితే నేను పృథ్వీని దత్తత చేసుకోబోతున్నాను. పృథ్వీ భువనం చేసుకుంటే భువనకి కానీ పృథ్వీకి కానీ ఇచ్చిన ఆస్తి వారిద్దరికీ సరిసమానంగా చెందుతుంది. ఈ విధంగా ఒక ముసాయిదా బిల్లు తీసుకురండి అంది. ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తనందరికీ టీ, టిఫిన్ తెమ్మని బట్లర్కి చెప్పింది. అందరూ మౌనంగానే వాటిని సేవించారు. వాళ్ళు అంతగా నిర్ఘాంతపోవడం చూస్తుంటే తనకి నవ్వొచ్చింది. అన్న వదిన లేచి తమ గదిలోకి వెళ్ళిపోయారు.
తాహిర్ సలాం చేసి వెళ్ళిపోయాడు. లాయర్ కూడా సెలవమ్మా అని వెళ్ళిపోయాడు. తను తోటలోకి వెళ్ళింది. కాసేపు అటూ ఇటూ తిరిగి మామిడి చెట్టు కింద దిమ్మ మీద కాసేపు కూర్చుని నెమ్మదిగా లేచి లోపలికి వెళ్ళింది ఇంజెక్షన్ చేసుకోవడానికి. భోజనాల దగ్గర కూడా ఎవరూ మాట్లాడలేదు. తను వెళ్ళి పడుకోగానే నిద్ర పట్టేసింది. బట్లర్ కాఫీ తెచ్చిచ్చాడు. అన్న వచ్చాడు. 2వ కప్పు తెప్పించి అన్నకిచ్చింది. నిన్ను నువ్వు చెప్పినట్టుగా విల్లు నిర్ధారించదలుచుకున్నావా అన్నాడు. అవును. పృథ్వీని దత్తత చేసుకోవడంలో కూడా నీది తుది నిశ్చయమేనా? అవును. ఎందుకు చేసుకోకూడదు? మనకేమీ సంబంధం లేకపోయినా అతన్ని దత్తత చేసుకోవడానికి ఇష్టపడేదాన్ని. అతను అమ్మ మేనమామ కూతురికే పుట్టాడు. తండ్రి కూడా ఎంతో నిజాయితీగా భార్యను చూసుకున్నాడు. అదంతా నిజమేనా? ఇదివరకు కూడా ఒకసారి అన్నావు. పచ్చి నిజం. కనకం అంటే పృథ్వీ తల్లి. అంతా మన అమ్మలాగానే ఉంటుంది చూడ్డానికి. మేనమామ మేనత్త పిల్లలు కదా. ఇవన్నీ వింటుంటే నాకు పిచ్చెక్కేటట్టుంది. అది నీ పిరికితనం. యథార్థాన్ని స్వీకరించగలగాలి. వాళ్ళిద్దరికీ కలిపి రాయడంలో నీ ఉద్దేశం ఏమిటి? వదిన అతనెవరి కొడుకో ఏమో ఎలా ఒప్పుకుంటామంది కదా. రేపు మరెవరైనా అలాగే అనొచ్చు. అందుకని నేను దత్తత చేసుకుని నా కొడుకుగా అర్హత ఇస్తాను. నీతో వాదించడం కష్టం. దానికి వాదించడం దేనికి? మిమ్మల్ని బలవంత పెట్టడం లేదే. మీ అమ్మాయి మీ ఇష్టం. ఇష్టం వచ్చిన వాడికి ఇచ్చి చేయండి, లేదా చేయకండి. ఇక నేను ఆ విషయంలో కల్పించుకోదలుచుకోలేదు. మరి ఇద్దరికీ కలిపి ఆస్తి రాస్తున్నావు? అవును. వాళ్ళిద్దరూ సమవాటాలు వేసుకుంటారు. ఇద్దరూ చదువుకున్న వాళ్ళు. వాళ్ళ బాగోగులు వాళ్ళు చూసుకోగలరు. ఈ తరం పిల్లలు మనకంటే తెలివిగా తమ జీవితాలను మలుచుకోగలరు అని అక్కడి నుంచి లేచింది ఇంజెక్షన్ చేసుకోవాలంటూ. ఆ సాయంత్రమే అన్నా వదిన తిరుగు ప్రయాణం పెట్టుకున్నారు. భువనను పిలిచి చాలాసేపు తమ గదిలో కూర్చోబెట్టుకుని మాట్లాడారు. ఏమేం మాట్లాడారో తెలియదు తనకి. తను పట్టించుకోదలుచుకోలేదు కూడా. తనకి విసుగ్గా కూడా ఉంది. తనకెప్పుడు ఈ ఆస్తి గొడవలంటే చిరాకే. తల్లి తండ్రిని పంపడానికి భువన వాళ్లతో పాటు స్టేషన్కి వెళ్తానంది. వెళ్ళేటప్పుడు మాత్రం భువన వచ్చి చెప్పింది. అమ్మ నాన్న వెళ్తారని చెప్పడానికి నిలబడ్డారు హాల్లో అంటూ. తను బయటకు వచ్చి వాళ్లను సాగనంపింది. వాళ్ళని దింపి వచ్చాక భువన తన గదిలోకి వచ్చి కూర్చుంది. అత్త, అమ్మ నీకు పృథ్వీ అంటే ఇష్టమా అని అడిగింది. ఇష్టమే అని చెప్పాను. మేం మీ పెళ్ళికి ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. మీ ఇష్టం లేకుండా పృథ్వీని చేసుకోను, ఇంకెవ్వరిని కూడా చేసుకోను, అత్తలాగానే ఉండిపోతాను అని చెప్పాను. అమ్మ నన్ను కౌగిలించుకుని ఏడ్చింది. నేనంత త్వరగా మారలేను. నాకు కొంచెం సమయం పడుతుంది. అంతదాకా నువ్వు ఆగనక్కర్లేదు. రిజిస్టర్ మ్యారేజ్ చేయించమను మీ అత్తను. ఇక్కడి స్నేహితుల్ని పిలిచి రిసెప్షన్ ఇవ్వమను. తనతో ఇవన్నీ చెప్పడానికి నాకు ముఖం చెల్లడం లేదు అంది. నాన్నగారు, భువన నీ పెళ్ళి నీ ఇష్టమమ్మా అన్నారు రైలెక్కుతూ. అంటూ వారి మధ్య జరిగిన సంభాషణంతా తనకు పొల్లుపోకుండా చెప్పింది భువన. చాలా సంతోషమమ్మా అని భువన వీపు నిమిరింది. ముందుగా తాహిర్ అంకుల్కి చెప్పు. పృథ్వీని నేను అర్జెంటుగా రమ్మన్నానని పిలువు. భువన సిగ్గుపడుతూ బయటకు వెళ్ళింది. అత్త, పృథ్వీ వచ్చారు, హాల్లో నుంచున్నారు అంది భువన. తను హాల్లోకి వచ్చింది. పృథ్వీ, బాబు చాలా సంతోషంగా ఉంది. భువనని జాగ్రత్తగా చూసుకోవాలి. మీరిద్దరూ నాకు 2 కళ్ళు అని తను అతని భుజం చుట్టూ చేయి వేసి చెప్పింది. ఏనాడు అతనికి అంత దగ్గరగా రాని తన ప్రవర్తన చూసి ముందు తెల్లబోయి తర్వాత కిందకు వంగి వాగ్దేవి పాదాలకు నమస్కరించాడు పృథ్వీ. ఇదంతా చూస్తున్న భువన కూడా వచ్చి చటాలున వాగ్దేవి పాదాలకు నమస్కరించింది. బట్లర్తో చెప్పి కనకాన్ని పిలిపించింది. కనకం, లోపల ఫ్రిడ్జ్లో ఏ తీపి పదార్థాలున్నాయో తీసుకురా అని పురమాయించింది. కనకం బర్ఫీ తేగానే భువనని పృథ్వీని చెరో పక్కన కూర్చోపెట్టుకుని బర్ఫీ వాళ్ళ నోళ్లల్లో పెట్టింది. వారిని అలా చూస్తూ కనకం ఆనందంతో తబ్బిబ్బై రివ్వున వచ్చి తన పాదాల దగ్గర కూలబడిపోయింది. బట్లర్ నోరు తెరిచి నిల్చుండిపోయాడు. భువన, పృథ్వీబాబు గారి పెళ్లికి నీకు కొత్త బట్టలు పెడతాలే అంది తను. అతను తబ్బిబ్బైపోయినా తమాయించుకుని చాలా మంచి వార్త చెప్పారు మేడం సంతోషంగా అంటూ వంగి తనకు నమస్కారం చేశాడతను. తాహిర్ అంకుల్ కూడా ఉంటే ఇంకా బాగుండేది. మీ ఇద్దరికి పెళ్లి చేస్తే బాగుంటుందన్న ఆలోచన ముందు ఆయన. రేపు పొద్దుటే ఫోన్ చేసి బ్రేక్ఫాస్ట్కి రమ్మను. రేపు వచ్చినప్పుడు అతనికి ఇద్దరు కలిసి నమస్కారం చేయండి. అర్థమవుతుంది అతనికి. ఇక వెళ్ళి అందరూ పడుకోండి. రేపు ఆలోచిద్దాం ఎలా ముందుకు వెళ్ళాలో అని లేచింది తను. మరుసటి రోజు తాహిర్ వచ్చి రాగానే భువన, పృథ్వీ కలిసి అతనికి పాదాభివందనం చేశారు. తాహిర్ అర్థం చేసుకుని వారిద్దరిని చెరో పక్కన నిలబెట్టుకుని భుజాల మీద చేతులు వేసుకుని లోపలికొచ్చాడు. వాళ్ళనిలా చూడగానే తనకెంతో ముచ్చట వేసింది. రిజిస్ట్రార్ ఆఫీసులో నోటీస్ ఇవ్వాలని, 1 నెల రోజుల తర్వాత తను తాహిర్ సాక్షులుగా పెళ్లి జరిపించాలని నిర్ణయించారు. అయితే తర్వాత విందు విషయంలో తనకి ఫ్యాక్టరీ వర్కర్లకు, వారి కుటుంబీకులకు ఇస్తే చాలనిపించింది. వాళ్ళందరికీ రాకపోకలు ఇబ్బంది కలగకుండా ఫ్యాక్టరీ దగ్గర హాల్లోనే
విందు ఏర్పాటు చేయాలని నిశ్చయించారు. అత్త, నా కాలేజీ స్నేహితుల్ని కూడా పిలవాలని ఉంది. వాళ్ళు కొద్దిమందే ఉంటారు కనుక మన చిత్రలేఖన్ హాల్లో ఏర్పాటు చేయించుకుందామా అంది భువన. మీ స్నేహితుల్ని పిలవరా అన్నాడు తాహిర్. నాకు అంత జిగిరి దోస్తులు ఎవరూ లేరు, నువ్వొక్కడివి తప్ప. నువ్వే పెళ్లి పెద్దవైపోయావు, నన్నే మీరు విందుకు పిలవాలి అంది తను నవ్వుతూ. తర్జన భర్జన తర్వాత కార్యక్రమాలకు సాయం చేస్తున్న వారందరినీ విందుకు పిలవాలని నిర్ణయించారు. ఇక ముందు ముందు ఈ జంటే కార్యక్రమాల సంగతి చూసుకుంటారని, వారికి ఎప్పట్లాగా సహకారం అందించాలని చెప్పాలని ఉంది నాకు అంది తను. అదేమిటి మేడం అన్నాడు పృథ్వీ. ఎప్పటికైనా మీరు చూసుకోవాల్సిందేగా, నా తర్వాత ఇవి మూతపడకూడదు, అంతేకాని నేను చూడనని కాదు అని అనునయంగా చెప్పింది. తాహిర్ ఎందుకో తనలా చెప్తుంటే చేదు మాత్రలు మింగుతున్నట్టుగా ముఖం పెట్టాడు. పృథ్వీ భువన వెళ్ళిపోయాక, మీరు మాటిమాటికి అప్పగింతలు పెడుతూ మాట్లాడడం బాగాలేదు అన్నాడు. తాహిర్, నువ్వైనా నేనైనా బ్రతికినంతకాలం బ్రతకం కదా. పాత నీరు కొట్టుకుపోవాలి, కొత్త నీరు రావాలి, అది ప్రకృతి సహజం అంది తను. ఇక దానిని గురించి నేను తర్కించదలుచుకోలేదు. విలులో కొద్దిపాటి మార్పులు చేస్తే బాగుంటుందని ఉంది నాకు. నీకు అభ్యంతరం లేకపోతే నా సూచనలు కొన్ని ఉన్నాయి, విని మీకు ఇష్టమైతేనే ఆమోదించండి. ముందు వినండి. నాకు అవుట్ హౌస్ విల్లులో రాయొద్దు, అది నాకు మార్కెట్ ధరకు అమ్మేయండి. ఆ మాత్రం డబ్బు నా దగ్గర ఉంది, ఆ డబ్బును ట్రస్ట్ ఫండ్లో వెయ్యొచ్చు. ఎన్ని కోట్లకు కొంటావేమిటి అంది నవ్వుతూ. కోట్లు కాదు, లక్షలే. కొన్ని లక్షలు కలిస్తేనే కదా ఫండ్ నిండేది. మిగతా లక్షలు ఎక్కడి నుంచి వస్తాయంటావు? అదే చెప్పబోతున్నాను. ఒక నిర్ణయం తీసుకున్నాక మీరిక ఎవరి మాట సూచన వినరని తెలుసు. అబ్బా, ఎంత బాగా అర్థం చేసుకున్నావు. నా శ్రేయోభిలాషుల మాట ఎప్పుడు వింటాను. కనీసం విననైనా వింటారు, సంతోషం. నచ్చితే దానిని అంగీకరిస్తాను. ఇంతకీ చెప్పేదేమిటో సూటిగా చెప్పు. నువ్వు డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నావేమిటి? భయం వల్ల అన్నాడు భయం నటిస్తూ. నీ మొదటి సూచన నాకు అర్థమైంది. నువ్వు డబ్బిచ్చి కొంటానన్నా నాకు అభ్యంతరం లేదు. రెండవ సూచన ఏమిటో చెప్పు నాంచక. ఖాళీ స్థలం అమ్మొద్దు, దానికి బదులు అటు వీధి ఉంది కనుక ఎవరైనా ముందుకొస్తారు. పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టి అద్దెకు తీసుకోవడానికి. అంత పెద్ద కట్టడం ఈ పరిస్థితుల్లో చేపట్టగలమా? ఇప్పటికే ఫ్యాక్టరీలో వచ్చే లాభాలలో 90% బ్యాంక్ అప్పులకు పోతోంది. ఈ సంవత్సరం అప్పులన్నీ తీరిపోతాయనుకో. ఇకనేం జీవితకాలం అప్పుల్లోనే మునిగి తేలమంటావా? నా ప్లాన్ అది కాదు. అద్దెకు తీసుకునే వాళ్లే అప్పు పెడతారు. ఎక్కువ 10 ఏళ్లలో అప్పు తీరిపోతుంది. అప్పటిదాకా కార్యక్రమాలు నడిపేదెలా? 3వ వంతు అద్దె వాళ్ళు ఇస్తూనే ఉంటారు. అది కూడా ట్రస్ట్ ఫండ్లో పడుతుంది కదా. బాగుంది, మంచి ప్లానే. అలాగే మార్చుదాం. విల్లు మార్చాల్సింది మీరు. మార్చుదామంటారేమిటి? నిజమే. ఆ రోజున నేనంత హడావుడిగా లాయర్ గారిని పిలిచి అలా చెప్పకపోతే వదిన పెళ్లికి ఒప్పుకునేదంటావా? దేవీజీ, మీరిలా ఎందుకు హడావుడిగా విల్లు సంగతి ఎత్తారో అప్పుడే నాకు అర్థమైంది. ఫలితం కూడా వెంటనే కనబడింది కదా. దెబ్బతో మీ వదిన పెళ్లికి మనసు మార్చేసుకున్నారు. కొందరిని డబ్బు ఎంతగా వశం చేసుకుంటుందో చూస్తుంటే నాకు మనుషుల మీద నమ్మకం పోతోంది. అందరూ అలా ఉండరు తాహిర్. నువ్వు నాణానికి ఒకవైపే చూస్తున్నావు, రెండవ వైపు కూడా చూడు, లేకపోతే మనశ్శాంతి ఉండదు. నిజంగా నాకు ఇప్పుడు ఎంతో హాయిగా శాంతంగా ఉంది. బాబా ఆశ్రమంలో ఉన్న స్త్రీలందరూ నాకు మా అమ్మలానే కనబడుతున్నారు. కన్న తల్లే తల్లి కాదు, తండ్రే తండ్రి కాదు. అక్బర్ బాబా ఏ తండ్రి కంటే తక్కువ? ఎంత ఆప్యాయతతో పెంచాడు నన్ను. అనవసరంగా కన్నతండ్రి కోసం చాలా ఏళ్ళు ఆరా తీశాను. చివరికి ఆయన బాధ్యత తీసుకుని ఆయన్ను అంతిమయాత్రకు పంపాను. నాకు జన్మనిచ్చిన తండ్రికి ఆ మాత్రం బాధ్యతతో చేయగలిగానన్న తృప్తి తప్పితే నాకు ఆయన దగ్గర నుంచి ఏనాడు ఏ ప్రేమ ఆప్యాయతలు లభించలేదు. ఒక్కొక్కరికి జీవితంలో రక్త సంబంధికుల నుంచి బాధ్యతలే లభించవచ్చు. ఆత్మీయ బంధువుల దగ్గర నుంచే నిజమైన ప్రేమ పోషణ లభిస్తుంది. నువ్వన్నది నిజమే. ఇలా ఆలోచించుకుంటూ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయావన్నమాట. ఎందుకో ఆ వైపు నాకు దృష్టి పోలేదు. ఎవరూ నిన్ను ఆకర్షించలేదా? నాకు అటువైపు దృష్టే లేనప్పుడు ఆకర్షణ ఎలా కలుగుతుంది? అవతల వాళ్ళకి నీ మీద ఆకర్షణ కలిగితే దానికి నేను బాధ్యుణ్ణి కాదు. నిజం చెప్పు, అలాంటి వాళ్ళు నీకు తారసపడలేదా? దేనికి ఇప్పుడు ఆ సంగతులు? ఊరికే ఇష్టం లేకపోతే చెప్పకు. మీ దగ్గర దాయవలసింది ఏమీ లేదు. ఒకసారి ఒక అమ్మాయి మీదే పడిపోయింది. నేను పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానంది. చేసుకుందా? చేసుకునే ప్రయత్నం చేసిందా? ఏమీ లేదు. ఎవరో ధనవంతుణ్ణి పెళ్లి చేసుకుంది. ఆ అమ్మాయి నీ హోదా డబ్బు చూసి చేసుకుందామనుకుని ఉంటుంది అన్నమాట. అలా ఏదో కారణంగా వాళ్ళు నాకు దగ్గర కాలేకపోయారు. నువ్వు కూడా కొంచెం ముందుకొచ్చి ఇష్టం చూపకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు పాపం. ఒక ఆవిడైతే నేను సంసారానికి పనికిరాను అని వదంతి లేవదీసింది. అయ్యో, మరీ మంచిదనుకున్నాను. ఆ తర్వాత కూడా ఒక అమ్మాయి ముందుకొచ్చింది.
లాభం లేదు, ఇంకెవరినన్నా ప్రేమించమన్నాను. హెచ్ఐవి ఏమన్నా ఉందా నీకు అంది. ఏమో చూపించుకోలేదు, ఖచ్చితంగా తెలియదు అన్నాడు నవ్వుతూ. నీ అంత దౌర్భాగ్యుడు ఉండడు అంటారా? లేదు, విచిత్ర జీవి ఉండడు అంటాను. మీకు నేనెంతో రుణపడి ఉన్నాను. రుణమా? నాకు మా అమ్మ ఇల్లుందని చెప్పి బాబా పేరుతో ఆశ్రమం మా అమ్మ లాంటి అభాగ్య స్త్రీల కోసం ఏర్పాటు చేయించారు. నాకు నిజమైన మనశ్శాంతి ఇక్కడ లభించింది. నా గుండెల్లో గూడు కట్టుకున్న సాలెగూళ్ళన్నీ పటాపంచలయ్యాయి. తాహిర్, నాకెంతో ఆనందంగా ఉంది ఇవాళ ఆ మాట వింటే. నా సంగతి ఇంతసేపు విన్నారు కానీ మీ సంగతి చెప్పలేదు. నాదేముంది, తెరచిన పుస్తకం నా జీవితం. నా ప్రమేయం లేకుండానే పెళ్ళయింది. అతని ముఖమైనా సరిగ్గా చూడకముందే పెళ్ళి పెటాకులైంది. సంవత్సరంలోనే నాకు వైధవ్యం వచ్చిందన్నారు. అదృష్టవశాత్తు నాన్నగారు నన్ను కాలేజీకి పంపి చదివించారు. అక్బర్ బాబా నాన్నగారు నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. నాకేనాడు నా జీవితంలో వెలితి ఉన్నట్లు కనబడలేదు. చదువయ్యాక కాలేజీలో ఉద్యోగం వచ్చింది. కాలేజీ పిల్లలకు పాఠాలు చెప్పడంలో చాలా ఆనందం, తృప్తి లభించాయి. ఫ్యాక్టరీ చూసుకోవడం, భువనని చదివించడం, కార్యక్రమాలను ఏర్పాటు చేయడం, వీటితోనే ఎక్కడి టైము సరిపోయేది కాదు. పృథ్వీ వచ్చినప్పటి నుంచి ఫ్యాక్టరీ లాభాల్లో పడింది. ఏమైనా మీరు కాలేజీ ఉద్యోగం వదలాల్సింది కాదు. పిల్లలకి పాఠాల వరకు సరే, అక్కడ కూడా ఎన్ని రాజకీయాలో. పెద్ద పెద్ద ప్రొఫెసర్లు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకోవడం, ఒకరి వెనక ఒకరు గోతులు తవ్వడం. నాకంతగా ఆ వాతావరణం నచ్చలేదు. తప్పనిసరిగా ఉద్యోగం చేయాలన్న అవసరం లేకపోవడం వల్ల వదిలేశాను. మీరు నిర్ణయాలు త్వరగా తీసుకుంటారు. నాకు ఏ విషయంలోనూ జాప్యం గిట్టదు. అనుకున్నది చేసే వరకు నిద్ర పట్టదు. దానికి శుద్ధ వ్యతిరేకం అన్న. మూర్ఖత్వం, అమాయకత్వం కలగలుపు అన్న. గట్టిగా నన్ను అదిలించలేకపోయాడు. ఏమీ చేయలేక నన్ను వదిలేశాడు. ఇక లాభం లేదని. కానీ నా ఆస్తి మళ్ళీ మళ్ళీ అన్నని దగ్గరకు చేర్చేది. ఇప్పుడిప్పుడే మనిషి అవుతున్నాడు. అన్న నా మీద కానీ కూతురి మీద కానీ ప్రేమను వ్యక్తపరచగలుగుతున్నాడు. అదృష్టవంతుడు. ఇప్పటికైనా తన లోపల ఉన్న ప్రేమను పైకి వ్యక్తపరచగలుగుతున్నాడు. తాహిర్, నిజంగా నాకు అన్న, అక్బర్ బాబా దగ్గర నుంచి బ్రతికున్నంత వరకు, తాతయ్య అమ్మల దగ్గర నుంచి ఈ జీవితానికే కాకుండా ఇంకా ఎన్నో జీవితాలకు సరిపడా ప్రేమ, ఆప్యాయత లభించాయి. ఇక వాటి కోసం వెంపర్లాడాల్సిన అవసరం లేదు. ఇక నా జీవితంలో చేయవలసింది ప్రేమను పొందడం కాదు, ప్రేమను పంచడం అనిపించింది. దాంతో ఏనాడు అశాంతి అన్నదే నా దగ్గరకు రాలేదు. అనుక్షణము ఏదో పనిలో మునిగిపోయి ఉంటాను. ఇంకేది ఆలోచించే టైమే లేదు. బాధ్యతల్ని నిర్వర్తించడంలో ఒక అలౌకిక ఆనందం లభిస్తుంది. నిజమే మీరన్నది. ఇప్పుడిప్పుడే ఆ సంగతి నాకు అర్థమవుతున్నది. ఇక వెళ్ళొస్తాను, చాలాసేపైంది అంటూ లేచాడు తాహిర్. తాహిర్ని పిలిచి మార్పులు చేర్పులు చేసి విల్లు రాసి రిజిస్టర్ చేయించమని చెప్పింది తను. ఎదురు గేటు ముందు కాకుండా పక్క వీధిలోని గేటుకి ఇరుపక్కల పెద్ద పెద్ద 2 షాపింగ్ సెంటర్లు కట్టడం మొదలైంది. తను డాక్టర్ చెప్పినట్టు పొద్దుట తప్పనిసరిగా 1 గంట తోటలో నడుస్తూనే ఉంది. మందులు, ఇంజెక్షన్లు టైంకి తీసుకుంటోంది. పృథ్వీ పెళ్ళయ్యాక అవుట్ హౌస్ నుంచి బంగళాలోకి మకాం మార్చాడు. తాహిర్ అవుట్ హౌస్ కొనుక్కుని దానిలోకి మకాం మార్చాడు. చూస్తూ ఉండగానే 4 ఏళ్లు దొర్లిపోయాయి. ఒక రోజున అప్పటి మరిది ఫోన్ చేశాడు. మీతో మాట్లాడాలట అంది భువన. రిసీవర్ తీసుకుని హలో అంది. మేడం, నేను గుర్తున్నానా? తాహిర్ గారితో మాట్లాడాలి. వారి నెంబర్ తెలుసా మీకు? ఆయన హైదరాబాద్లోనే ఉన్నాడా అని అడిగాడు. ఎలా ఉన్నావు? మీ నాన్నగారు ఇంకా జైల్లోనే ఉన్నారా? విడుదలయ్యారా అని అడిగింది తను. ఆయన్ని కోర్టుకు తీసుకెళ్లిన కొద్దిసేపట్లోనే కోర్టు ఆవరణలోనే కాల్చి చంపేశారు స్మగ్లర్లు. తమ ఆచూకీ ఇస్తాడని చంపేసినట్లున్నారు. ఆ వార్త ఇక్కడ పేపర్లోకి ఎక్కింది. నేను ఆయన కొడుకునని తెలిసాక ఆఫీస్లో నన్నందరూ అదో మాదిరిగా చూస్తున్నారు. ఆ విషయమే తాహిర్ సాబ్తో మాట్లాడదామనుకుంటున్నాను అన్నాడు భువన మరిది. తాహిర్ నెంబర్ ఇచ్చి ఫోన్ పెట్టేసింది. ఆ మధ్యాహ్నం తాహిర్ వచ్చి అమెరికాలో జరిగిన విషయాలు చెప్పాడు. అవి నాకు చెప్పాడు పొద్దుటే అంది తను. ఇప్పుడు తను ఇండియా వచ్చేద్దామనుకుంటున్నాడట. ఇక్కడ ఏదైనా పని చూపిస్తే, అతను అమెరికన్ సిటిజన్ కదా, ప్రభుత్వ ఉద్యోగం దొరక్కపోవచ్చు, ప్రైవేట్ సంస్థల్లో చూడొచ్చు. అసలేం చదివాడు? మెకానికల్ డిప్లొమా ఉన్నట్టుంది. అతన్ని మా ఆఫీస్లో కూడా అలాంటి పనులకే ఉపయోగించేవాళ్ళం. ఎలా వస్తాడట? డబ్బుందా? ఇల్లు అమ్మేసి ఇక్కడికి వచ్చి మిగిలిన డబ్బుతో చిన్న వర్క్షాప్ పెట్టుకుంటానన్నాడు. రమ్మనమను. అయితే ఇష్టమైతే ఇక్కడ ఉంటాడు, లేకపోతే బదిర దగ్గరికి వెళ్తాడు. ఎంతైనా ఆవిడ అన్న కొడుకే కదా అతను. తన కొడుకుతో చెప్పి వైజాగ్లో ఏదైనా పని చూపిస్తుందేమో. సరే రమ్మని రాస్తాను, వచ్చాక అతనే నిర్ణయించుకుంటాడు ఎక్కడుండాలో, ఏ పని చేయాలో అని ఫోన్ చేసి తను చెప్పమన్నట్టుగానే చెప్పాడు. 4 రోజుల తర్వాత దిగబడ్డాడు భువన మరిది ఇండియాకు. చూడ్డానికి మనిషి బాగానే ఉంటాడని అమెరికాలో అతన్ని చూడగానే అనుకుంది తను. బుద్ధి కూడా
అప్పటికీ సరిగానే ఉందనిపించింది. ఇప్పటికీ అలాగే ఉన్నాడో లేదో అనుకుంది. వారం రోజులుండి మేనత్త దగ్గరికి వెళ్ళాడు. ఒక నెల రోజులకు పెళ్ళంటూ శుభలేఖ వచ్చింది. ఆశ్చర్యపడింది తను. అన్న కూడా ఫోన్ చేశాడు పెళ్ళికి రమ్మని చెప్పడానికి. అంత త్వరగా పెళ్ళలా కుదిరింది? ఉండడానికి ఒక ఠికానా దొరికిందా అంది తను. పిల్లవాడు చూడ్డానికి బాగుంటాడు కదా. వాళ్ళ నాన్న ఇంకా పెద్ద పారిశ్రామికవేత్తగానే అమెరికాలో చనిపోయాడని మన వాళ్ళు ఇక్కడ అనుకుంటారు. ఇప్పుడేమీ లేదని చెప్పండి, లేకపోతే తర్వాత మన మీదకి వస్తుంది అంది తను. అది వాళ్లకు తెలుసు. పెద్ద కుటుంబంలోని కుర్రవాడు, చూడడానికి బాగుంటాడు, అమెరికాలో ఉండొచ్చాడు అని పోటీపడి పిల్లల్నిస్తామన్నారు. అదీ కాకుండా మీ వదిన అతని తల్లి తరపు బంధువుల పిల్ల సంబంధం ఎంపిక చేసింది. బాధ్యతంతా మీ వదినే తీసుకుందిలే అన్నాడు అన్న. నేను పెళ్ళికి రాలేను, భువన పృథ్వీ వస్తారు. అందరికీ తెలుస్తుంది భువనకి పెళ్ళయిందని అని ఫోన్ పెట్టేసింది. పెళ్లి సంగతి చెప్పింది తాహిర్కి. ఆశ్చర్యపడ్డాడతను. అంత అర్జెంటుగా కుదిరిందా? పనేమైనా దొరికిందా అన్నాడు. పోటీలు పడి పిల్లనిస్తామన్నారట. పెద్ద కుటుంబం నుంచి వచ్చాడు, పైగా అమెరికా నుంచి వచ్చాడు. మన పిచ్చి జనానికి అంతకంటే ఏం కావాలి అంది తను నవ్వుతూ. ఇంకా పని అవసరం ఏముంది, తనే 10 మందికి పని ఇవ్వగలడు. ఆహా, కట్నం బాగా ఇచ్చి చేస్తున్నారు కదా, అతనికి నచ్చినట్లుగా పెద్ద వర్క్షాప్ పెట్టుకోవచ్చు తనకు నచ్చిన చోట అంది తను. ఎంత పిచ్చివాళ్ళైనా అంత త్వరగా ఎలా పిల్లనివ్వడానికి ఒప్పుకున్నారో. ఆశ్చర్యమేముంది, ఏది లేకపోయినా అమెరికా నుంచి వచ్చాడంటేనే కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. అలాంటిది మా వదిన సారథ్యం వహించిందంటే ఇంకా కొరత ఏముంది? రక్త సంబంధం కదా. ఏమైనా ఇక అతని బాధ్యత మనకెవ్వరికీ ఏమాత్రం లేదు అంది తను. భువన పృథ్వీ పెళ్లికి వెళ్ళొచ్చారు. పెళ్లి చాలా బ్రహ్మాండంగా జరిగిందని చెప్పారు. పృథ్వీని నాన్నగారు నీ దత్తపుత్రుడని, తాతగారి దూరపు బంధువని చెప్పారు. అందరూ సంతోషించారు మమ్మల్ని చూసి. కానీ అత్త, ఒక ఆవిడ అడిగింది, ఏమాత్రం ఆస్తి నువ్వు మాకు అప్పచెప్తున్నావని అంది భువన. నువ్వెంతిచ్చానని చెప్పావు? అత్తనే అడగండి, అయినా ఆయన ఇంజనీర్గా పనిచేస్తున్నారు కదా, మాకు డబ్బుకి లోటు లేదు అన్నాను. బాగా చెప్పావు. పూర్వీకుల ఆస్తి మీద కాకుండా తమ కాళ్ల మీద తాము నిలబడి బ్రతకడం మన వాళ్లకు అలవాటు కావాలి. పర్వాలేదు భువన, నువ్వు ఎదిగావు అన్ని విధాలా. చూడు, ఈ వ్యాసం ఇప్పుడే చదివాను, బాగుంది, నువ్వు చదువు అనిచ్చింది ఆ పేపర్ భువనకి. భోజనం చేస్తుండగా, అత్త, ఆ వ్యాసం ఇంగ్లీష్లో కూడా వచ్చింది, పృథ్వీ ఇచ్చారు నాకు చదవమని. దాంట్లో నిజముందనిపిస్తుంది. స్నేహితురాలు ఒక అమ్మాయి 5 ఏళ్ల వరకు కుటుంబ నియంత్రణ మాత్రలు వేసుకుందట. ఇప్పుడు పిల్లలు కావాలంటే కలగడం లేదు. ఈ వారం బొంబాయి వెళ్తోంది. అక్కడ ఒక నిపుణుడు ఉన్నాడట, ఆయనకు చూపించుకుని రావాలని. అలాంటి పరిస్థితి నువ్వు తెచ్చుకోకు అంది తను. అంతకంటే తాను ఆ విషయంలో కల్పించుకోకూడదని. తాహిర్ సాబ్ వచ్చారు, బట్లర్ చెప్పాడు. రమ్మను, తను భోజనం చేస్తాడు అంది. తాహిర్ను చూడగానే కూర్చో, భోజనం చేయి అంది. కూర్చుంటాను కానీ తినలేను, రెండవసారి. ఇప్పుడు ఎందుకు వచ్చానంటే మన వీధి చివరి ఆయన ఇల్లు. ఎవరిల్లు? ఎవరాయన అంటూ నవ్వింది తను. మీకు అసలు సంగతి చెప్పలేదు కదూ. మీకు గుర్తుందా, ఆ రోజు కెనడీ విమానాశ్రయంలో ఒక రాజకీయవేత్త కలిశారు. అవును, మా తాతగారు బాగా తెలుసునని చెప్పారు. ఆయనే కదా. ఆయన ఇప్పుడు ఈ వీధి చివరి ఇంట్లోనే ఉంటున్నారు. నేను ప్రొద్దుట వాకింగ్కు వెళ్ళినప్పుడు ఆయన వాక్కి వచ్చారు. గుర్తుపట్టి పలకరించారు. ఈ వీధి చివరిలోనే ఉంటున్నానని చెప్పాను. మీరు ఆయనని ఇవాళ సాయంత్రం జరిగే సంగీత కార్యక్రమానికి ఆహ్వానిస్తే బాగుంటుంది. ఎలా? ఆయన ఫోన్ నంబర్ ఉందా నీ దగ్గర? తీసుకున్నాను అని హ్యాండ్సెట్లో నెంబర్ కలిపాడు. నమస్కారం అండి, నా పేరు వాగ్దేవి. ఒకసారి మనం కెనడీ ఎయిర్పోర్ట్లో కలుసుకున్నాం, గుర్తుందా? ఆ రోజున చెప్పారు మీరు మా తాతగారు తెలుసునని. ఇవాళ సాయంత్రం ఉస్మాన్ అలీఖాన్ ప్రఖ్యాత సితార్ వాద్యకారుడు హైదరాబాద్ వచ్చారని పిలిచాం. మీరు రాగలిగితే ఎంతో సంతోషిస్తాం. అలాగే తాహిర్ వచ్చి తీసుకొస్తాడు మిమ్మల్ని అని ఫోన్ పెట్టేసింది. సాయంత్రం ఆయన్ని తీసుకొచ్చాడు తాహిర్. ఆ వాగ్దేవి నిలయానికి ఒకసారి వచ్చాను మీ తాతగారిని కలవడానికి. చాలా ఏళ్లైంది. ఇప్పుడు ఇక్కడే ఎక్కువగా ఉంటున్నాను. అప్పుడప్పుడు వస్తుంటాను. నాకు సంగీత సాహిత్యాలంటే ఇష్టం. మీ కార్యక్రమాల గురించి చాలా కాలంగా వింటున్నాను అంటూ ఆయన అటు ఇటు చూసి, ఇవిగో మీ తాతగారి అమ్మమ్మగారి చిత్రపటాలు. ఇవి మీ అమ్మ నాన్నగారివా అని దగ్గరగా వెళ్ళి చూశారు. జీవం ఉట్టి పడుతోంది. ఎవరు వేశారమ్మా అంటూ మరీ దగ్గరగా వెళ్ళి చూసి, ఓ, ఠాకూర్ వేశాడా? ప్రసిద్ధ చిత్రకారుడు. ఆయన చిత్రపటాలు లేని ఏ నవాబు ఇల్లు హైదరాబాద్లో ఉండేది కాదు అని ప్రశంసించారాయన. పృథ్వీ కార్యక్రమానికి టైం అయిందని చెప్పడానికి వచ్చాడు. ఇతను పృథ్వీ ఠాకూర్ గారి కొడుకు. మా అన్నయ్య కూతుర్ని చేసుకున్నాడు అంటూ పృథ్వీని పరిచయం చేసింది ఆయనకి. చాలా మంచి పని చేశారు. ఇలాంటి రాష్ట్రేతర కులేతర వివాహాలు జరిగితే గానీ ఈ కులాల బెడద తప్పదు అన్నారాయన.
మీ రాజకీయాల వల్లనే కదండి కులాలు మరీ పటిష్టమవుతున్నాయి. సమాజంలో ఎన్నికలు వచ్చాయంటే ఏ కులం ఏ మతం అని చూసి మరీ టికెట్లు ఇస్తారు కదండి. ప్రజాస్వామ్యంలో నెగ్గాలంటే ఓట్లు కావాలి కదమ్మా. అందుచేత ఏ కులానికి మతానికి సంబంధించిన వారు ఎక్కువగా ఉంటే అక్కడ ఆ కులానికి మతానికి సంబంధించిన వారికే టికెట్లు ఇస్తారు. అప్పుడు ఆశయాలు ఆదర్శాలు పనిచేయవు. గెలవడం ఒక్కటే ముఖ్యాంశం. నిజమే, ఒకప్పుడు అలా జరిగింది. ఇక మళ్ళీ ఎప్పుడు ఆ పరిస్థితి ఏర్పడుతుందో అంటూ ముందుకు నడిచారు ఆయన. అందరూ కార్యక్రమం జరిగే చోటుకు వెళ్ళారు. ఆయన కార్యక్రమం చూసి చాలా సంతోషించారు. అక్కడికి వచ్చిన వారు ఆయనను గుర్తించి నమస్కరించారు గౌరవంగా. ఇక తాహిర్ నన్ను తీసుకువెళ్ళనక్కర్లేదు, నాకు తెలుసుగా దోవా 2 నిమిషాల దూరమే అన్నారాయన. ఇంటి దగ్గర ఎవరెవరున్నారో తెలియదు, అందుకే అందరినీ ఆహ్వానించలేదు. పనివాడు ఒక్కడే. అయితే భోజనం వేళ్ళైంది, భోజనం చేసి వెళ్ళండి. మిమ్మల్ని చూస్తుంటే మళ్ళీ మా తాత అమ్మమ్మ సంగతులు గుర్తుకొస్తున్నాయి. ఆయన కార్యకలాపాలను గురించి ఎక్కువగా నాకు చెప్పిన వారు లేరు అంది ఆయనను తీసుకుని బంగళాలోకి వస్తూ. తాహిర్ ఆయన వెంటే ఉన్నాడు. మీ తాతగారు గొప్ప వ్యక్తి. స్త్రీ పురుషుల అసమానతలను ఆయన సహించేవారు కాదు. కూలీలకు గిట్టుబాటు కూలీ ఇవ్వాలని, వాళ్లకు కనీస అవసరాలకు సరిపడిన సౌకర్యాలు కలుగజేయాలని అనేవారు. ఆయన ఆశయాల్ని ఆయన మనవరాలు అమలు చేసి చూపిస్తున్నారు. తన అల్యూమినియం ఫ్యాక్టరీలో తన వర్కర్లకు ఫ్యాక్టరీ దగ్గరలోనే ఇళ్లు కట్టించారు. వచ్చిన లాభాలను బట్టి బోనస్ ఇస్తూ ఉంటారు అన్నాడు తాహిర్. మంచి పని చేసావమ్మా, తాతకు తగిన మనవరాలు అనిపించుకున్నావు. సంతోషం. ఇంతకీ ఏమయ్యా, నువ్వు రిటైర్ అయ్యావా? అవునండి. నా తెల్ల జుట్టు చూస్తే తెలుస్తూనే ఉంది కదండి. నీకు తెల్ల జుట్టు అందంగా ఉంది, రంగు వేసుకోకు. అవును, నువ్వు హైదరాబాద్ ఎందుకు వచ్చావు? నువ్వు ఉత్తరప్రదేశ్ వాడిలా ఉన్నావు. మా నాన్నగారు హైదరాబాద్ వారే. ఎవరతను? నాకు తెలిసి ఉండాలే. అక్బర్ బాబా. ఏమిటి, నువ్వు అక్బర్ బాబా కొడుకువా? ఆయనే మాకు రజాకర్ల ఉనికి తెలియజేస్తూ ఉండేవారు. ఆయన ఒక నవాబు దగ్గర ఉండేవారు. ఆయన ఇల్లు వాకిలు అమ్మేసుకుని పాకిస్తాన్ వెళ్ళిపోయారని చెప్పారు చాలా ఏళ్ల క్రితం. ఢిల్లీలో మీ నాన్న నన్ను కలవడానికి వచ్చి తను గజియాబాద్లో ఉంటున్నానని చెప్పారు. నిజమే, ఆ నవాబు గారు తాతగారు ఎప్పుడో ఇరాన్ దేశం నుంచి హైదరాబాద్ వచ్చారు. అందుకని చివరికి ఆయన ఇరాన్ వెళ్ళిపోయారట అన్నాడు తాహిర్. అది సహజమే. నేను ఎన్నేళ్లు ఢిల్లీలో ఉన్నా ఇప్పుడు ఇక్కడే ఎక్కువగా ఉంటున్నాను కదా. ఎంత విశ్వమానవ సౌభ్రాతృత్వం ఉన్నా పుట్టిన ప్రదేశాన్ని, జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని మరవలేం. తాహిర్ ముఖంలో కొద్దిపాటి విషాద ఛాయలు అలుముకున్నట్లు కనబడ్డా వెంటనే తమాయించుకున్నాడనిపించింది. భోజనం దగ్గర కూడా అప్పటి సంగతులు మాట్లాడుతూ, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు తెలంగాణ అంశం లేస్తూనే ఉందమ్మా. ఒకప్పుడైతే బయట నుంచి వచ్చి ఇక్కడ ఉన్న కొందరు ఇళ్ళు తగలబెట్టేశారు కూడా. మీ తాతగారు ఇక్కడ వాళ్ళకి తెలుసును కనుక మీ వాగ్దేవి నిలయం చెక్కు చెదరలేదు. ఇప్పుడు నేనున్న ఇంటి పక్కన ఉన్న పెద్ద బంగళాన్ని కాల్చేశారు. ఆయన విరక్తితో హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోయారు అంటూ ఏవేవో కబుర్లు చెప్తూ భోజనం కానిచ్చారు. ఇక వెళ్ళాలమ్మా, ఇంజెక్షన్ చేసుకోవాలి. అసలు భోజనానికి ముందే చేసుకోవాల్సింది అన్నారాయన. మీకు డయాబెటీస్ ఉందా అంది తను. ఉందా అని కాదు, మీకు లేదు కదా, అదృష్టవశాత్తు అనాలి. పంచదార ఖర్చుండదు మనకి. మీకు అంటున్నావు, నీకు ఉందా ఏమిటమ్మా? ఉందండి, నాన్నగారికి ఉండేది. అది వారసత్వంగా నాకు వచ్చింది. ఆస్తికి వారసులైనప్పుడు జబ్బులకు వారసులు అవ్వాలి కదా. ముఖ్యంగా మధుమేహం కుటుంబంలో ఉంటే వస్తుందట. మరి మీరేం చేస్తున్నారు దానికి? ఇప్పుడు ఇంజెక్షన్లు తీసుకుంటున్నాను. పొద్దుట ఎంత ఉంటుంది? 100కు తక్కువ ఉండాలంటున్నారు డాక్టర్లు. అలా ఉండడం లేదు. మా డాక్టర్ గారు 140 వరకు ఉన్నా పర్వాలేదన్నారు. అందుచేత భయపడకండి, నడక మంచిది, యోగా ఎక్సర్సైజ్ అంటారు అన్నాడు తాహిర్. వయసు వచ్చాక మొదలు పెడితే చేతులు భుజాల నొప్పులు. ఒక రాజాగారు యోగా టీచర్ను తీసుకొచ్చారు. 60 ఏళ్ళు దాటాక 5-10 నిమిషాలు ప్రాణాయామం చేయగలిగాను కానీ యోగాసనాలు చేయలేనని చెప్పాను. అయినా పర్వాలేదని చేయించారు. వారం రోజులు ఒళ్ళు నొప్పులతో చాలా బాధపడ్డాను. కారు మీద వెళ్ళడం కంటే నడక మంచిది తీపి మనుషులకు అంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఆయన. తర్వాత ఊర్లో ఉన్నప్పుడల్లా ప్రోగ్రాములకు వస్తూ ఉండేవారు. ఒక కార్యక్రమంలో ప్రేక్షకుల కోరిక మీద ఒకసారి గజల్, ఒక భక్తి గీతం పాడింది. ఎంత బాగా భావయుక్తంగా పాడావమ్మా, నువ్వు పాడగలవని, ఇంకా ఇంత బాగా పాడగలవని నాకు తెలియదు. అప్పుడప్పుడు వచ్చి పాడమని బాధ పెడతాను అన్నారాయన. ఒకరోజు భువన ఒంట్లో బాగోలేదని పడుకుంది. కనకం వచ్చి, అమ్మా ఇవాళ కొంచెం తీపి తినండమ్మా, భువనమ్మ నీళ్లు పోసుకుంది అంటూ బర్ఫీ ముక్క ఇచ్చింది. వాగ్దేవి నిలయంలో ఇక త్వరలో క్యారమని ఏడ్పులు, కిలకిలా నవ్వులు వినబడపోతున్నాయన్నమాట అని వెంటనే అన్నా వదినలకు ఫోన్ చేసి ఆ తీపి వార్త చెప్పింది. అన్నా వదిన వచ్చి 10 రోజులుండి వెళ్ళారు. తను ఎంత జాగ్రత్తగా మందులు ఇంజెక్షన్లు తీసుకుంటున్నా రక్తంలో షుగర్ తగ్గడం లేదు. ఎందుకైనా మంచిది ప్యాంక్రియాస్ పరిస్థితి తెలుసుకోవాలి, బయాప్సీ చేయిద్దాం అన్నాడు డాక్టర్. సంగీత, సాహిత్య, చిత్రలేఖన 3 రోజుల ఉత్సవ కార్యక్రమాలు అయిపోయాక
బయాప్సీ చేయించుకుంటాను అంది తను. డాక్టర్లు ఏం చెప్పారో కానీ తాహిర్ 3 రోజుల నుంచి తన వెంటే ఉంటున్నాడు. గత స్మృతులు కలల్లా కరిగిపోయాయి. చాలా అలసటగా ఉంది. ఆదమరిచి నిద్రపోవాలని ఉంది తనకి. ఎన్నెన్నో అనుబంధాలు ఏవీ తనని బంధించలేకపోతున్నాయి. మనసు తేలిగ్గా హాయిగా ఉంది. అనిర్వచనీయమైన మైకం. కళ్ళు తెరవాలని ఉంది తనకి. కానీ తెరవడం కష్టంగా ఉంది. వాగ్దేవి ఇక కళ్ళు తెరవలేదు. అయిపోయింది. అనుబంధాలు నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.